మొన్నటి వరకు నష్టాల్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2600 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ నడుస్తోంది. 750 పాయింట్లకు పైగా లాభంలో ఉంది నిఫ్టీ. అమెరికా, ఇరాన్లు 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్ ని మొదలుపెట్టాయి. సెన్సెక్స్ 2700 పాయింట్లకు పైగా, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా లాభపడింది. 9 గంటల 20 నిమిషాల టైంలో సెన్సెక్స్ 77,315 స్థాయి వద్ద, నిఫ్టీ 23,915 వద్ద కదులుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లు కోలుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. సుకుమార్, యుద్ధం తాత్కాలిక విరమణే, మరి ఈ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం కూడా తాత్కాలికంగానే చూడాలా? భారత్ స్టాక్ మార్కెట్ లో నిన్నటి నుండి కూడా ఒక పాజిటివ్ ర్యాలీ కొనసాగుతున్న పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. ముఖ్యంగా ఈ రోజు దాదాపు 2600 పాయింట్ల లాభంతో ప్రస్తుతం మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే 762 పాయింట్లు. అంటే గత 15 రోజుల నుండి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో, ఎక్కడైనా ఒక ఆశ, అంటే వార్ ఎండ్ అవుతుంది అనే ఒక ఆశతోటి ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ట్రంప్ అగ్రెసివ్ గా ఏ వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత రోజు దాన్ని విత్డ్రా చేసుకుని ఇప్పటి వరకు కూడా దాదాపు 6-7 సార్లు మార్కెట్లని ఎక్కువగా ఫ్లక్చువేట్ చేసిన పరిస్థితి అయితే మనం గమనించాం. సో దీనివల్ల నిన్న తను చేసిన ప్రకటన 24 గంటల్లో కనుక రెస్పాండ్ కాకపోతే స్టోనేజ్ కి తీసుకెళ్తామని చెప్పి ఏదైతే అన్నారో, ఇది కూడా ఉత్తునే బెదిరింపు కిందనే మార్కెట్ తీసుకుంది. కాబట్టి నిన్న మార్కెట్లన్నీ కూడా పెరగడం జరిగింది. ఈ రోజు ఎప్పుడైతే 2 వారాల తాత్కాలిక విరమణ, అదేవిధంగా చర్చలకు ముందుకు వస్తూ అటు ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, 2 కూడా ఒక స్టెప్ ముందుకు రావడంతో ఇన్వెస్టర్స్ లో గతంలో ఏదైతే షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేశారో వాళ్ళందరూ కూడా కొత్తగా కొనుగోలు చేసి వాటిని కవర్ చేసుకునే పరిస్థితి ఒకవైపు అయితే, మరింత మంది ఇన్వెస్ట్మెంట్స్ కి ఇది రైట్ టైం అని చెప్పి కూడా పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఈ కన్ఫ్యూజన్స్ మధ్య ఇంకా మనకి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు భారతీయ స్టాక్ మార్కెట్ లో ఇప్పటికి కూడా నమ్మకం లేని విధంగానే అమ్మకాలు జరుపుతున్నారు. వాళ్ళు తిరిగి వస్తే తప్ప ఈ మార్కెట్లు ఈ రేంజ్ లో సెటిల్ అయ్యే అవకాశం లేదు. ఈ వాలటిలిటీ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనలిస్టులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. రైట్.